ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. స్వర్ణామృతం, ఒక యోగిని ఆత్మకథ, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం. అందులో ఈరోజు మనం 46వ చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాం. లే లడాక్ యాత్ర. లే లడాక్లో పిక్కు సంగసేన గారు మన ఆధ్యాత్మిక సంస్థ యొక్క ధ్యాన ప్రచార కార్యక్రమాలు చూసి పత్రిజీ లడాక్కు ఆహ్వానించారు. నేను బెంగళూరు నుండి, ఈయన హైదరాబాద్ నుండి ఢిల్లీకి చేరుకొని అక్కడ శాస్త్రి గారి ఇంటి నుండి 15 మందితో విమానంలో లడాక్కు బయలుదేరాము. విమాన ప్రయాణంలో టిఫిన్ తిని కునుకు తీశానో లేదో ఈయన తట్టి లేపారు. ఎందుకు నిద్ర లేపుతున్నారు అని అడిగితే క్రింద చూడు అన్నారు. 40 మైళ్ళ హిమాలయాలు విమానం నుండి తిలకిస్తుంటే ఆకాశం నుండి విహంగ వీక్షణం ఎంత బాగుందో. వెంటనే నా మొబైల్లో అంతా వీడియో తీశాను. మా అందరినీ బిక్కు సంగసేన గారు చాలా గొప్పగా అక్కడి ఆశ్రమ పిల్లల చేత పాటలు పాడించి సంప్రదాయ పద్ధతిలో స్వాగతించారు. వాళ్ల పాటలు, సంగీతం ఎంతో ఆహ్లాదంగా ఉంది. పత్రిగారు ప్రవచనం ఇచ్చారు. అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ వచ్చారు. అక్కడ ఆశ్రమంలోనే ఇద్దరికీ బస. నాతో పాటు రేవతి వచ్చింది. మొత్తం 50కి పైచిలుకు ధ్యానులు వచ్చారు. బొంబాయి నమిత నిర్వహించింది. తను లడాక్లో ఇల్లు తీసుకొని అక్కడే ఉండేది. ఆ రోజు రాత్రి తను సింగింగ్ బౌల్ ప్లే చేయగా అందరూ ధ్యానం చేసి అనుభవాలు పంచుకున్నారు. ఆ విడిది మేడం మీదకు వెళ్ళి చూస్తే అక్కడి నుండి మంచుకొండలు, చల్లటి గాలి ఆహ్లాదంగా ఉంది. మరుసటి రోజు దగ్గర ఉన్న ఊర్లలో ఉండే బుద్ధ దేవాలయాలను సందర్శించుకొని ధ్యానం చేసుకున్నాము. అక్కడి పల్లెలో భోజనం ఏర్పాటు చేశారు. కానీ మేము ఆ భోజనం తినలేకపోయాము. ఇంతలో వసంత, రేవతి కలిసి అక్కడే ఆలుగడ్డ వేపుడు, అన్నం వండిపెట్టారు. అమృతంలా అనిపించింది. ఇంకొక బుద్ధ దేవాలయాన్ని సందర్శించి అక్కడ ధ్యానం చేశాము. చాలా హాయిగా అనిపించింది. నాకు ఆక్సిజన్ తక్కువైన కారణంగా వాంతులవుతున్నాయి. ఇటువంటప్పుడు తక్కువగా తినాలి. శరీరంలోని శక్తి జీర్ణక్రియకే మొత్తం వినియోగించకుండా అక్కడ ఆ శక్తిని ఆదా చేస్తే ఆ శక్తి తక్కిన కార్యక్రమాలకు వినియోగించుకుంటుంది. శరీరం చురుకుగా ఉంటుంది. అలా ఆదా చేసిన శక్తిని మనస్సు వాడుకుంటుంది. ముఖ్యంగా ఇటువంటి యాత్రలకు వెళ్ళినప్పుడు దీనిని ఖచ్చితంగా పాటించాలి. మనం ఇబ్బంది పడుతూ, పక్కవారిని ఇబ్బంది పెడుతూ నిర్వాహకులకు మరింత పని ఒత్తిడి పెంచడం ద్వారా అందరికీ ఇబ్బంది అవుతుంది. మరునాడు పాంకాంగ్ లేక్కు వెళ్ళాలి. నేను రాలేనని చెప్పాను. కానీ పత్రిగారు నీకు నయమవుతుంది, నాతో వస్తావు అని చెప్పారు. పత్రిగారు లడాక్ వెళ్ళడం ఇది రెండోసారి. మొదటిసారి వెళ్ళినప్పుడు ఈయన లేక్ చూడలేదు. నాతో కలిసి చూడాలని ఇప్పుడు నన్ను రమ్మంటున్నారు. సరేనని బయలుదేరాను. కారులో ప్రయాణం. కారు వెళుతూనే ఉంది. మధ్యదారిలో మొత్తం మంచుతో నిండిపోయిన చోట కారాపి అందరం ఆ మంచును బంతుల్లా చేసి ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆడుకున్నాము. అలా మంచుతో ఆడుకోవడం నాకు మొదటిసారి. ఎంతో సంతోషంగా ఉంది. మధ్యలో ల్యాండ్ స్లైడింగ్ జరిగిందని బళ్ళు ఆపేశారు. దగ్గరలోనే హోటల్లో టీ తాగి అందరి చేత ధ్యాన అనుభవాలు చెప్పించారు పత్రిగారు. నేను, కొంతమంది ఆడవాళ్లు రోడ్డు పక్కన బండలపై కూర్చొని అంత్యాక్షరి పాడుకున్నాము. ఇలా మధ్యలో ఆగుతూ సాయంత్రానికి లేక్ చేరుకున్నాము. అక్కడ విపరీతమైన చలి. వెంటనే టెంటులోకి వెళ్ళిపోయాను. ఆ రోజు పౌర్ణమి. కొంతమంది సరస్సు దగ్గర రాత్రంతా ధ్యానం చేశారు. ఎంత లావు కుల్టీ కప్పుకున్నా లోపల నుండి వణుకు వస్తోంది. తెల్లవారాక అందరి చేత ధ్యానం చేయించి ఆ తరువాత ప్రయాణమయ్యాము. తిరుగు ప్రయాణంలో నేను తీసిన ఫోటోలు చూసినప్పుడు మంజునాథను తీసిన ఫోటోలో ఒక వింత కనిపించింది. మంచు దగ్గర ఆడుకుంటున్నప్పుడు ఆ ఫోటోలో మంచు చెంత ఆంజనేయుడి ముఖ కవళికలతో పాదాలు నేల మీద ఆనకుండా 8 అడుగుల మంచు రూపం కనిపించింది. నేను ఫోటో తీసినప్పుడు అక్కడ ఆ రూపం లేదు. కానీ కెమెరాకు కంటికి చిక్కింది. ఆ తరువాత తెలిసింది దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నదని, అక్కడ సదా ఆంజనేయని స్వామి సంచరిస్తూ ఉంటాడని చెప్పారు. మేము లడాక్ వెళ్ళి వచ్చిన తరువాత బిక్కు సంగసేన గారి ఆశ్రమంలో ఒక పిరమిడ్ వచ్చింది. నా ఉద్దేశం ప్రకారం మనం వెళ్ళిన తరువాతే అక్కడ మార్పు సంభవించింది. ఎందుకంటే వారు మాంసాహారులు. అంత శక్తి వారికి ఉండదు. దానిని కట్టిన వైజాగ్ కిషోర్కు ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఎదురయ్యాయి.
అంతటి చలి ప్రదేశంలో పిరమిడ్ రావడం పిఎస్ఎస్ఎం ప్రయాణంలో ఒక మైలురాయి. ఇక్కడ మనుష్యులు 6 నెలలు మాత్రమే ఉంటారు. తక్కిన నెలలు అంతా మంచుతో కప్పబడిపోతుంది. బిక్కు సంగసేన గారు కూడా 6 నెలలు ఢిల్లీలో ఉంటారు. పిరమిడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ యోగాడే జరిగింది. ఈ యాత్రలో కొంతమంది లడాక్ నుండి కార్లిల్ వెళ్ళి చూసి వచ్చారు. ఆ 4 రోజులు నేను పత్రిగారి దగ్గరే ఉన్నాను. పత్రిగారు ఏ యాత్ర చేసినా దాని వెనుక ఎంతో ఒక పెద్ద కారణం ఉంటుంది. బిక్కు సంగసేన గారు మనకు ఎంతో ఆత్మీయులయ్యారు. మన కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. మన సొసైటీకి ఎంతో దగ్గరయ్యారు. పత్రిజీ ధ్యాన జగత్ సాకారంలో ఇది పెద్ద మలుపు. తక్కిన సంఘాల వారు మనతో కలవడం అన్న ప్రక్రియలో ఇది ప్రారంభం మాత్రమే. 47 కనిగిరిలో శివరాత్రి. మహాశివరాత్రి కార్యక్రమం ఈసారి కనిగిరిలో 2 కొండల నడుమ హైవేకు దగ్గరగా కాశిరెడ్డి నాయన పిరమిడ్ ఆశ్రమంలో చాలా బాగా జరిగింది. రవీంద్ర ఎంతో పనిచేసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు. పత్రిసార్కు ప్రత్యేకంగా ఇల్లు కట్టించాడు. అంతకు మునుపు ఈయన వెళ్ళినప్పుడు కనీసం కాఫీ తాగడానికి కూడా వీలు లేని స్థితిలో కారులోనే కూర్చొని అటే వెళ్ళిపోయారు. ఇది అతనికి బాధించింది. అందుకే పత్రిగారు ఇబ్బంది పడకూడదని ఇల్లు కట్టాడు. నేనే రిబ్బన్ కట్ చేసి పాలు పొంగించి ప్రారంభించాను. శివరాత్రి నాడు సాయంత్రం కనిగిరి టౌన్లో 5 పిరమిడ్లు ప్రారంభోత్సవం. 6 నెలలు కనిగిరి చుట్టుపక్కల ఎంతో ధ్యాన ప్రచారం జరిగిన కారణంగా శివరాత్రికి 28,000 మంది వచ్చారు. గంటన్నర సేపు కోలాటం ఆడారు. సినీ ఫైట్స్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు డాన్స్ ఎంతో శక్తివంతంగా ఉంది. వేదిక మీద అమర్నాథ్ శివుడి సెటప్ భలేగా ఉంది. బ్యానర్ కల్చర్స్కు ఇక చర్మగీతం పలికాము. 8 కౌంటర్లలో 18 ఆదరువులతో మహాశివరాత్రికి మహాభోజనమే పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ రోజంతా నిమ్మకాయ షర్బత్ అందించారు. రవీంద్ర ఏ పని తీసుకున్నా 100% న్యాయం చేస్తాడు. ఈ పిరమిడ్ వ్యాలీలో ప్రశాంత వాతావరణాన్ని వదిలి వెళ్ళలేము. వారం లేక 10 రోజులు పెద్ద కార్యక్రమాలే ఉంటే పత్రిగారు ఉంటారు. ఆయనతో పాటు నేను ఉండాలి. కాబట్టి తప్పదు, వెళుతూ ఉంటాను. పత్రిగారిలా అలా నిరంతరం తిరుగుతూ నేను గడపలేను. అప్పుడప్పుడు అలా వెళ్ళవలసి వచ్చినప్పుడే కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. నా ప్రశాంతతకు భంగం కలుగుతుంది. అక్కడ ఆ కార్యక్రమాలను ఆస్వాదిస్తాను, లేదని చెప్పడం లేదు. నాదంటూ నాకు కొంత సమయం నేను వెచ్చించుకుంటాను. అది కోల్పోతాను. ఈ కనిగిరిలోనే బాలయ్య అనే పల్లెటూరి రైతు తనను నాకు పరిచయం చేసుకున్నాడు. ఆయన చిన్నప్పుడే హిమాలయాలలో సాధన చేశారు. అక్కడి గురువులు సంసార జీవితంలో ఉండాలని ఆదేశిస్తే ఇక్కడికి వచ్చి సంసారంలో పడ్డారు. ఆయనకు ధ్యాన సాధనలో మాస్టర్లతో మాట్లాడే శక్తి వచ్చింది. శనీశ్వరుని పిలిచి తన కష్టాలనిమ్మని వేడుకున్నాడు. ఎందుకంటే కష్టాలలోనే మనం త్వరితగతిన ఎదగగలమన్నది ఎన్ని కష్టాలు దొంతరలుగా వచ్చినా ఆయన తన ఎరుకను వదిలిపెట్టలేదు. తానే కోరి ఈ కష్టాలను తెచ్చుకున్నానని ధైర్యంగా ఉన్నారు. పిఎస్ఎస్ఎంలో మన స్వర్ణామృతం వదలకుండానే చూసేవారు. అందుకే వచ్చి నన్ను కలిసి తన అనుభవాలు అభిప్రాయాలు చెప్పి వెళ్లారు. వాట్ ఎ గ్రేట్ మాస్టర్. బాలయ్య దగ్గరకు ఒకరోజు యముడు సాయిబాబా వచ్చారు. యముడు బాలయ్యతో, నువ్వు తెచ్చుకున్న జీవితం చివరికి వచ్చింది. ఇది నీ మరణ సమయం, మాతో రావాలి అన్నప్పుడు, లేదు, నేను ఇంకా జీవించి సాధన చేసి ప్రజ్ఞా ప్రకాశం పొందాలి, నేను ఇప్పుడు రాను అన్నాడు. అదెలా కుదురుతుంది? నువ్వే కదా నీ మరణాన్ని నిశ్చయించుకున్నావు. ఇది నువ్వు కోరుకున్నదే అన్నాడు యముడు. అయితే నా మరణ నిర్ణయాన్ని నేను మార్చుకుంటున్నాను, వాయిదా వేసుకుంటున్నాను. నేనే కదా ప్రణాళిక వేసుకున్నాను, దాన్ని మార్చుకునే వీలు కూడా నాకు ఉండాలి అంటూ యముడితో మాట్లాడి ఒప్పించి ఇంకా జీవించి ఉన్నారు. యముడితో పోరాడి గెలిచిన మాస్టర్ అంటూ మన తెలుగు పిఎంసిలో వీరి అనుభవం టెలికాస్ట్ అయ్యింది. మన జీవితాన్ని పొడిగించుకోపోవడం అంటే అది మన సాధన కోసం అయ్యుండాలి, లోక కళ్యాణం కోసం అయ్యుండాలి. ఈ రెండూ కాక బ్రతికి ప్రయోజనం లేదు. ఆయన కోరికలోని నిష్కపటత్వం యమధర్మరాజుని కూడా అంగీకరించేలా చేసింది. మన సాధనలో మనం పరిపూర్ణతను పొందితే యముడిని కూడా ఎదిరించే వెసులుబాటు మనకు ఉంటుంది. భౌతిక శరీరంలో ఉన్నప్పుడే కదా సాధన సాధ్యం. అంతేకాదు, యమధర్మరాజు కూడా అతనిని అన్ని కోణాలలో అతని లోపల తొంగి చూసి అతని భవిష్యత్తును కూడా అధ్యయనం చేసి ఆ తరువాత ఆ కోరిక ధర్మయుతమని భావించి వరమిచ్చాడు. కష్టాలు తెచ్చుకున్నది మనమే,
కోరుకున్నది మనమే, మరి అనుభవించేటప్పుడు ఎందుకు బోరుమని ఏడవడం? కష్టాలు కోరుకున్నప్పుడు సత్యంలో ఉన్నారు, మరి అనుభవించేటప్పుడు కూడా అదే సత్యంలో ఉండండి. అదే ఎరుక అంటే. ఎంత సాధన చేసినా సంసారంలోకి రావాలి. సంసారంలో కోరి కష్టాలను తెచ్చుకున్నాడు. ఇంత వయసు దానికే సరిపోతుంది. అయితే సాధనకు మరికొంత జీవితం కావాలని కోరుకున్నాడు. అతని కోరికలో న్యాయం, ధర్మం ఉంది కాబట్టి జీవితం పొడిగించబడింది. సాధారణ ప్రజలు కష్టాలే జీవితమని భ్రమించి దానిలోనే మునిగి తేలుతుంటారు. ఇదంతా నాటకమని, తన వాంఛేనని తెలుసుకోవాలి. అది కూడా యముడు వచ్చే లోపలే తెలుసుకోవాలి. ఏదో పుట్టామా, బ్రతికామా, ఉన్నామా, వెళ్ళామా అని కాకుండా ఆ పైలోకవాసులు, ముఖ్యంగా ధర్మమూర్తి అయిన ఆ యమధర్మరాజు మనకు జీవితాన్ని పొడిగించేలాగున జీవించాలి. ప్రతి ఒక్కరూ జ్ఞానం సంపాదించితే ఈ కష్టాలు నేను సృష్టించుకున్నవే, నేను కోరుకున్నవే, ఇవి నాకు పరీక్షలు, నేను దాన్ని సాధించాలి అనే ఎరుకలో ఉంటారు. హిమాలయాలలో కొన్ని దశాబ్దాలు సాధన చేసి ఇక్కడ సంసారంలోకి వచ్చి సంసారంలోనే మునిగిపోయిన వాళ్లను చూసి కూడా నేను చూశాను. హిమాలయ సాధనల సంసారంలో కొట్టుకుపోతున్నది. అలా కాకుండా ఆ సాధన ఈ సంసారంలోని ఈ ఆటుపోట్లను ఎదుర్కొని మరింత సాధన చేయడానికి మూల కారణం కావాలి. మీ ఎరుకను దయచేసి వదిలిపెట్టవద్దు. జైహో బాలయ్య. జీవించడానికి ఒక కారణం ఉండాలి. తరువాతి తరానికి నీ జీవితమే ఒక సందేశం కావాలి. నాణ్యత కలిగిన జీవితం, నాణ్యమైన సాధన, నాణ్యమైన జ్ఞానం, నాణ్యమైన కష్టాలు ఉండాలి. అప్పుడే నాణ్యమైన సంకల్పం, నాణ్యమైన సేవ ఉంటుంది. స్వర్ణామృతాన్ని బాలయ్య గారు ఏదో యథాలాపంగా కాకుండా ఎంతో లోతుగా చూస్తున్నారు. ఇటువంటి గొప్ప మాస్టర్లు మన పిఎస్ఎస్ఎంలో ఉన్నారు అని చెప్పుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇటువంటి మాస్టర్లు మన పిఎస్ఎస్ఎంలో ఇంకా ఎంతో మంది రావాలి రావాలి రావాలి. వాళ్ళ జీవితాలను మనం ఇలా అందరికీ చెప్పుకోవాలి. ఇదే నా కోరిక. చాప్టర్ 48. ప్రకృతి వ్యాలీ, విశాఖపట్నం. యాత్రలు అంటే పుణ్యక్షేత్రాల సందర్శనే కాదు, ఇప్పుడు పిరమిడ్ యాత్రలు కూడా రూపుదిద్దుకున్నాయి. ఏ వైపు నుండి వెళ్ళినా అలా పిరమిడ్లను దర్శించుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్ళవచ్చు. పిరమిడ్లు రూపుదిద్దుకున్న క్షేత్రాలు కూడా కొండలలో, చెట్లతో, నీటి చలమలతో, ప్రకృతిలో అలరారుతున్నాయి. అలా ప్రకృతిలో అంతర్భాగమై ఉన్నదే ఈ ప్రకృతి వ్యాలీ. ఇది వైజాగ్ నుండి గంట ప్రయాణం. మొదటిసారి పత్రిగారితో కలిసి స్థలం చూడ్డానికి వెళ్ళాను. అప్పటికింకా ఏమీ ఏర్పడలేదు. అక్కడ కూర్చొని చుట్టూ చూస్తూ పత్రిగారు ఎంత బాగుంది ఈ స్థలం, ఇది మనది అనుకుంటే ఎంతో తృప్తిగా ఉంది, ఎంతో హాయిగా ఉంది ఇక్కడ అని అన్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, హైదరాబాద్ నుండి 500 మంది వచ్చారు. రాత్రి పత్రిజీకి వంట చేయాలి. చిన్న రేకుల షెడ్, కరెంటు లేదు. లాంతర్ పెట్టుకుని టమాటో పప్పు, వంకాయ కూర చేసి పెట్టాను. అలా మొదటిసారి వెళ్ళడం జరిగింది. రెండోసారి వెళ్ళినప్పుడు రాయజగపతి రాజుగారు అక్కడ కొన్ని కుటీరాలు వెదురు, రెల్లుగడ్డితో ఏర్పాటు చేశారు. ఆ ప్రకృతిలో ఆ కుటీరాలు సహజంగా ఎంతో బాగున్నాయి. పత్రిగారికి ఒక కుటీరం కేటాయించారు. చాలా పెద్దది. హాలు, రూము, అటాచ్డ్ బాత్రూమ్, మంచం, టీవీ, ఏసీ అన్నీ ఉన్నాయి. సకల వసతులతో అక్కడే ఉగాది సంబరాలు చేసుకున్నాము. నాతో పాటు హైదరాబాద్ నుండి శ్రీలక్ష్మి, శ్రీ రామ్ గోపాల్ గారి భార్య వచ్చింది. మేము 6 బయట మంచాలు వేసుకుని పడుకున్నాము. ఆ కుటీరాల దగ్గర పక్కనే సెలయేర్లు ఉంటే దాంట్లో స్నానం చేసి చాలాసేపు సేద తీరాము. ఏ స్థలానికి మనం వెళ్ళినా మొదట మనం అనుసంధానించబడేది అక్కడి ప్రకంపనలతో. ఎప్పుడైతే ఆ స్థలం పత్రిజీకి నచ్చిందో అది తప్పకుండా మనదై తీరుతుంది. అంతే. మూడోసారి నేను, రేవతి, వర్మగారు, ఇంకొకరు, మేము 4 భోజనాలు తయారు చేసుకుని అక్కడికి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదిస్తూ హిందీ పాటలు వింటూ ఎంతో హాయిగా ఆనందంగా గడిపాము. ఉన్నది 4 అయినా ఆ ఆనందానికి లోటు లేదు. ఆ ఆనందానికి మనుషులు ఉండనక్కర్లేదు. అదే నాకు ఈయనకి ఉన్న తేడా. పత్రిగారికి మనుషులు ఉండాలి, నాకేమో ఒంటరితనం ఇష్టం. ఊరికి దూరంగా ఉన్నప్పుడే కదా ప్రశాంత వాతావరణం మనకు దొరుకుతుంది. మధ్యలో ఈ ప్రాజెక్ట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగినా మళ్ళీ ఇప్పుడు తిరిగి రాజగపతి రాజు గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటుంది. ఒకే గది, వంటిల్లు కలిగిన పర్ణశాలలో ఆకాశం పిరమిడ్ ఆకారంలో 30 దాకా నిర్మించారు. చాలామంది కుటుంబాలతో అక్కడికి వెళ్ళి ఉండడానికి ఇష్టపడుతుంటారు. అక్కడ గిరిజనులకు ధ్యానం నేర్పిస్తుంటారు. పత్రిగారు ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. అంటే సంక్రాంతి కొటాలలో, ఉగాది ప్రకృతి వ్యాలీలో, బుద్ధ పూర్ణిమ పిరమిడ్ వ్యాలీలో, ధ్యాన చక్రం కట్టాల్, అలాగే శివరాత్రి.
గురుపూర్ణిమ, నందవరం. ఇలా కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో అభివృద్ధి జరిగి పురోగతి సాధ్యమవుతుంది. అవసరమైతేనే కొన్నిసార్లు స్థలం మారుస్తారు సందర్భానుసారంగా. ప్రకృతి వ్యాలీలో జరిగే ఉగాది సంబరాలకు 2 మార్లు వెళ్ళాను. ఆ తరువాత ఒకసారి ఈయనతో ఒకరోజు ప్రయాణంగా చిన్న గ్రూపుతో వెళ్ళాము. అక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు, వసతి లేదు. రేవతి ఎలాగో ఉన్నదాంట్లో మా అందరికీ వంట చేసి పెట్టింది. అక్కడ ఏ సౌకర్యమూ లేదు. మీరెందుకు వెళ్ళడం ఇబ్బంది పడతారు అని ఎంత చెప్పినా వినకుండా పత్రిజీ వెళ్ళారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి ఉదయానికి బయలుదేరి వచ్చాము. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో ప్రకృతి వ్యాలీ ప్రస్తుతం అలరారుతోంది. మరి పత్రిజీ అలా అక్కడకు అందరినీ తీసుకుని వెళ్ళి ధ్యానం చేయిస్తూ ఉంటే తిరిగి శక్తి పుంజుకొని మరలా ఊపందుకుంటుంది. మధ్యలో నేను ప్రకృతి వ్యాలీ పైన నా ఆసక్తిని వదులుకున్నాను. ఆ మాటే రేవతితో అంటే, అలా అనుకోవద్దమ్మా, అక్కడ చాలా బాగుంటుంది, మనం ఏదైనా చేయాలి అక్కడ అని చెబుతూ ఉండేది. అప్పుడు ఎందుకో నాకు అలానే అనిపించింది. పత్రిగారు కూడా అటువైపు వెళ్ళడం ఆపారు. ఆ తర్వాత మన్యచక్రం అని 2 సంవత్సరాలు చేశారు. అప్పుడు నేను పత్రిజీతో వెళ్ళాను. కానీ అది నిరాసక్తిగానే. మా ఆయన్ను కనిపెట్టుకుని ఉండడానికని వెళ్ళాను తప్ప ఆసక్తి లేదు. ఆ తర్వాత పత్రిజీ మహిళా ట్రస్ట్ ఈ ప్రకృతి వ్యాలీని తీర్చిదిద్దుతుందని చెప్పి అప్పగించారు. దీనికి పత్రిజీ చైర్మన్, నేను వైస్ చైర్మన్గా ఉన్నాము. ఈ ట్రస్టుకు ఎఫ్డీలు ఉన్నాయి. వాటిపైనే వచ్చే డబ్బును ఎక్కడ అవసరమో అక్కడ అన్నదానానికి సాయం చేస్తాము. అంటే ఎక్కడ చేయలేకపోతారో అక్కడ సాయం ఇస్తాము. మేము పిరమిడ్లు కట్టడానికి సాయం అని అనుకోలేదు. ప్రస్తుతానికి అన్నదానానికి మాత్రమే చేయూత అందిస్తున్నాము. పిరమిడ్లు అన్ని చోట్ల అందరూ కడుతున్నారు. మా ధ్యేయం అన్నదానమే. ఈ మధ్య లడాఖ్కు కూడా డబ్బు పంపించాము. మన్యచక్రాలను సతీష్ వాళ్ల సమూహం వాళ్లే విరాళాలు సేకరించి చేశారు. ఇప్పుడు రాయజగపతిరాజు గారు ముందు నిలబడి చాలా నమ్మకంతో చేస్తున్నారు. ఈ కోవిడ్ సమయంలో ఆయన కుటుంబంతో ప్రకృతి వ్యాలీలోనే ఉన్నారు. ఇది ఇరుక్కుపోవడం కాదు, ఆయనకు బహుమతే. అక్కడ గిరిజనులతో మమేకమై ఉండడానికి చక్కని అవకాశం లభించింది. ఆ గిరిజనులకు చదువు చెప్పించడం, భోజనాలు, వసతి చూపించడం, వారి చేత పొలం పనులు చేయించి పంటలు పండించడం, కుటీరాలను తిరిగి వాసయోగ్యం చేయించడం మొదలైన పనులన్నీ ఈ సంవత్సర కాలంలో చాలా ఉత్సాహంగా చేశారు. గొప్ప నిర్వాహకులు ఆయన. ప్రకృతి వ్యాలీ ఇప్పుడు బాగా పుంజుకుంది. రాజుగారు ఉండడం మూలాన ఈ సంవత్సరం రోజులు అమావాస్య, పౌర్ణమి ధ్యానాలు జరుగుతున్నాయి. శాశ్వతంగా వంటవాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. రెడీమేడ్ బాత్రూములు పెట్టించారు. ఎప్పుడైతే ఆయన కుటుంబంతో అక్కడ ఉన్నారో అప్పటి నుండి అభివృద్ధి వేగం పుంజుకుంది. ఎక్కడ ఆడవాళ్లు ఉంటారో అక్కడ అంతా చక్కదిద్దబడుతుంది. గృహిణికి తెలిసినట్లు ఇల్లు చక్కబెట్టుకోవడం వేరెవరికీ తెలియదు. వీరి పిల్లలు కూడా చాలా డైనమిక్. వారి సంపాదనలో కొంత వారికి నాన్నగారికి ఇచ్చి ఎంతో సేవ చేశారు. వీరి సొంత ఊరు కల్వచర్ల, పాతకాలం పెద్దిల్లు, చాలా బాగుంటుంది. నేను వెళ్ళాను. ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాక వీరు వైజాగ్లో కాపురం పెట్టారు. కోవిడ్ సమయాన్ని పిఎస్ఎస్ఎం ఉపయోగించుకున్నంత ఇంకా వేరే ఏ సంస్థ ఉపయోగించుకోలేదు. ప్రకృతి వ్యాలీలో ఆ మధ్య ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. నేను 10 రోజులు ఉన్నాను. అప్పుడే 10 రోజులైపోయిందా అన్నంతగా చక్కగా జరిగింది. రాయజగపతిరాజు గారు 100% ఏ లోటు లేకుండా చేశారు. నేనింత డబ్బులు ఖర్చు పెడుతున్నాను, అప్పుల పాలవుతున్నాను అన్న ఆలోచనే వారికి లేదు. నేనిక్కడ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. అప్పు మరలా తీర్చగలము, కానీ కార్యక్రమంలో లోటు చేస్తే ఆ లోటును మరలా పూడ్చలేము కదా. ఎక్కడ సరిపెట్టుకోలేకుండా కార్యక్రమాలు న్యాయం చేయాలి. ఎక్కడైనా సర్దుకోవచ్చని భావించామా ఆ కార్యక్రమాన్ని మనం ఓడించినట్లే. ఆ ఓటమి మనలను జీవితాంతం వెంటాడుతుంది. ఎలాగైనా ఈ కార్యక్రమం బాగా చెయ్యాలి. వచ్చిన వాళ్లను చక్కగా చూసుకొని వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా వెళుతున్నప్పుడు ఎంత బాగుంటుందో అనుభూతి. ఇక్కడ 50 టెంట్లు వేశారు. ఒక్కొక్క టెంటులో 4 ఉండవచ్చు. రవివర్మ గారు ఎథనిక్ విలేజ్ అని ఒక నమూనా గ్రామాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాలలో ఎలా ఉంటారో అలా మట్టి పాత్రల్లో వండుకోవడం, చెట్ల వేర్ల నుండి పసర్లు, కాషాయం తయారు చేసుకోవడం, ఆయుర్ స్నానం కూడా పెట్టారు. అంటే దగ్గరలోని వాటర్ ఫాల్స్కు వెళ్ళి తీసుకొని వెళ్ళి హెర్బల్ టీ ఇస్తారు. ఆ తర్వాత స్నానం, ఆ పైన జావా ఇచ్చేవారు. తెల్లవారి 5:30 నుండి అక్కడ ఈ కార్యక్రమం అందరూ కలుసుకొని ఉపాహారాన్ని ఇక్కడికి వచ్చేవారు. 9 నుండి 11 రోజులు వరకు అఖండ సంగీత ధ్యానం, ఆ పైన పత్రిగారి సందేశం, ఆ తర్వాత సంగీత విభావరి, 1 గంటకు భోజనం.
అది కూడా బల్లలు కుర్చీలు వేసి అరటాకులలో పెళ్లి భోజనం అన్నట్లు రోజు పూటకు స్వీట్తో సహా పెట్టారు. 5,000 మందికి ఇలాగే పెట్టారు. మధ్యాహ్నం సేతు విజ్ఞానం, రామ్తా విజ్ఞానం క్లాసులు ఉండేవి. తిరిగి సాయంత్రం కార్యక్రమాలు. మా ఆయన ప్రొద్దున చూసుకుంటారు, సాయంత్రం నేను చూసుకుంటానని చెప్పాను. కానీ ఈయన నాకన్నా ముందే తయారై సాయంత్రం వెళ్ళిపోయి నేను వచ్చిన తర్వాత నువ్వు చూసుకో, యూ టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయేవారు. ప్రారంభోత్సవం నాడు వినాయకుడు శివుడికి హారతులిచ్చి సాయంత్రం ప్రకృతిమాత దగ్గర దీపం వెలిగించి ధ్యానం చేసి అక్కడ నుండి గుహలాగా ఏర్పాటు చేశారు. దానిలో నుండి వేదిక మీదకు రావడం ఏదో సినిమా సెట్టింగ్ లాగా తీర్చిదిద్దారు. భోజనాలు అయిన తర్వాత రాత్రి 9 గంటలకు క్యాంప్ ఫైర్ వేస్తే చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చి కూర్చొని ఎంతోసేపు సత్సంగం జరిగేది. ఒక పెద్ద ఆవిడ తన అనుభవం చెప్పింది. ఆవిడకు ఆరోగ్యం బాగోలేక ఆపరేషన్ జరిగింది. ఆ డాక్టర్ వేషంలో పత్రిగారే తనకు ఆపరేషన్ చేసి ప్రాణభిక్ష పెట్టారు. ఆయన దేవుడు, అందుకే ఇంత దూరం ప్రయాణం చేసి ఆ దేవుని దర్శించుకోవాలని వచ్చానని చెప్పింది. వాళ్ళ ఊరి నుండి 4 బస్సులు మారి వచ్చింది. కానీ నేను ఒకే బస్సులో వచ్చానని అంటుంది. ఆవిడలో అమాయకత్వం, నిర్మలత్వం, స్వచ్ఛత కనిపించింది. ఆవిడ ప్రయాణంలో బస్సులను కాదు, లక్ష్యాన్నే చూస్తున్నది. ఆవిడ పదం ఒక్కటే, దానికి ఎన్ని బస్సులు మారినా అది లెక్కలేదు. ఆవిడ అనుభవాన్ని మరుసటి రోజు వేదిక మీద అందరికీ చెప్పాను. రవివర్మ గారు ఒకరోజు దగ్గరున్న కొండకు 300 మందిని ట్రెక్కింగ్కు తీసుకుని వెళ్ళి ఒక రాత్రంతా అక్కడే కొండ మీద ఉండి మరుసటి రోజు వచ్చారు. ఆయన ఇచ్చేది జావే అయినా అది ఎంతో బలవర్ధకంగా ఉంటుంది. మూలికలు కలపడం ద్వారా. రవివర్మ గారు మట్టిలో మూలికలు మెత్తగా నూరి కలిపి దాంతో ఇళ్ళు కడతారు. అవి 100 ఏళ్ళు అయినా చెక్కు చెదరకుండా ఉంటాయని చెప్పారు. నిజమే. ఈ పిరమిడ్ వ్యాలీలో అక్కడక్కడ చీమలు పుట్టలు చూస్తున్నాము. ఇవి అన్ని సంవత్సరాలైనా అలాగే ఉన్నాయి. ఎంత వర్షం వచ్చినా దెబ్బతినలేదు. ఇలా ప్రకృతి నుండి చీమలైన చిరుప్రాణుల నుంచి మనం ఎంతో గ్రహించవచ్చు. ఇప్పుడు సిమెంట్, కంకర వేసి కట్టినవే కూలిపోతున్నాయి, వరదల్లో కొట్టుకుపోతున్నాయి. రాత్రికి అక్కడ గిరిజనులు దింసా నృత్యం చేశారు. అబ్బా, ఎంత బాగుందో! సినిమా డాన్సులు కూడా దాని ముందు బలాదూరే. అంత లయబద్ధంగా ఉంటుంది. మొదటిసారి నా మొబైల్లో ఆ నృత్యాన్ని షూట్ చేశాను. ఈ ప్రోగ్రాంలో 108 మంది మహిళామణులకు సన్మానం చేశారు. ఎంతో ధ్యాన ప్రచారం చేసిన వారు, శాకాహార ర్యాలీలు నడిపించిన వారు, విరాళాలు సేకరించిన వారు, పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన వారు, ఇలా ఎన్నో రకాలుగా సేవ చేసిన వారికి సన్మానం చేయడం జరిగింది. ఆ మహిళామణులకు సన్మానం చేస్తున్నప్పుడు సాక్షాత్ అమ్మవారికి చేసినట్లే ఎంతో భక్తి ప్రపత్తులతో చేశాను. ఈ కార్యక్రమంలో కలికితురాయి రాయ జగపతి రాజు గారి తల్లికి, అన్నదమ్ములకు కలిసి సన్మానం చేయడం. నేను ఆవిడకు సన్మానం చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఆవిడకి చీర పెట్టాలని అనిపించింది. వెంటనే రేవతిని విడిదికి పరిగెత్తించి తెప్పించి ఇచ్చాను. 84 ఏళ్ల వయసున్న ఆ తల్లికి సన్మానం చేయడం మనసుకు ఎంతో హాయినిచ్చింది. ఈ కార్యక్రమంలో 2 సినిమా, అర్జున్, జేడి చక్రవర్తి నటించిన సినిమా ఆడియో రిలీజ్ జరిగింది. ఇంకొకటి సందర్భంలోనే పత్రిగారికి భారత్ అవార్డు రావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. నిరంతరం సేవలో ఉన్నవారికే ఈ అవార్డు ఇస్తారు. ప్రోగ్రాం చివరి రోజు చుట్టుపక్కల గ్రామాలలో పత్రిగారు స్వచ్ఛ భారత్ చేయించారు. ఆ ఊరి పెద్దలు ఆ 2కి కాళ్ళు కడిగి పసుపు రాసి మర్యాద చేసి పంపించారు. వచ్చేటప్పుడు వైజాగ్లో అప్పాజీ గారి పిరమిడ్కు భూమి పూజ చేశాము. నేను ఏ విషయం తీసుకున్నా బాధ్యత వహిస్తే 100% నా శక్తి వెచ్చిస్తాను. పూర్తిగా ఆ పనిలో నేను బాధ్యత తీసుకుంటాను. పత్రిగారు హిమాలయాలంత ఎత్తులో ఉన్నారు, మనమేమో చాలా కింద ఉన్నాము. మనం ఎంత ఎత్తులో ఉన్నామో అంతే కనిపిస్తుంది, మొత్తానికి వీక్షించలేం కదా. కాబట్టి మనం పత్రిగారంత ఎత్తుకు ఎదగాలన్నది నా ఆకాంక్ష. చాప్టర్ 49. పిఎస్ఎస్ఎంలో శాకాహార ప్రచారం. పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా ధ్యాన ప్రచారం జరిగి ఎంతో మంది ధ్యానులుగా, శాకాహారులుగా మారుతున్నారు. ఇది పిఎంసి ద్వారా ఇప్పుడు మరింత ఊపందుకుంది. భూమండలం మీద ఆధ్యాత్మిక విప్లవం జరుగుతున్నది. ధ్యానపరంగా చూసినప్పుడు మార్పులు జరుగుతున్నాయి. కానీ ధ్యానులు కాని వారు మారాలంటే అది ఎంత సులభం కాదు. వారికి కొన్ని జన్మలు పట్టవచ్చు. అసలు వారికి మారాలి, తమను మార్చుకోవాలి అనే విషయం ఎరుకకు రావాలి కదా. ఇది అంత తొందరగా మారే లోకం కాదు. సీతాయనంలో ఇప్పుడు మనం ద్వాపరయుగంలో ఉన్నామని చెప్పారు. కానీ త్రేతాయుగం, ఆ పైన సత్యయుగం రావాలి. మార్పు జరుగుతోంది. ఇది నేను ఎలా చెప్పగలనంటే, ఒకప్పుడు పత్రిగారి ధ్యానం నేర్పిస్తాను అంటే మనుషులు పారిపోయేవారు. కానీ ఇప్పుడు టీవీలో చూసి, యూట్యూబ్లో చూసి ధ్యానం నేర్చుకుని వస్తున్నారు అంటే మార్పు సంభవిస్తోంది అని అర్థం.
జంతువులను చంపకుండా ప్రకృతికి పరిరక్షించుకుంటే మార్పు దానంతట అదే వస్తుంది. అందరూ శాకాహారులుగా మారాలి. మాంసాహారం పాపాహారం అన్నది గ్రహించాలి, పాటించాలి. భూమి మార్పుకు శాకాహారం కీలకం. ఈ సూక్ష్మం పత్రిగారు తెలుసుకున్నారు. కాబట్టే ధ్యానంతో పాటే శాకాహార విశిష్టత, మాంసాహార నిషేధం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎంతోమంది గురువులు వచ్చారు, ఎంతోమంది గురువులు ఉన్నారు. కానీ ఎవరు కూడా పత్రిగారిలా ఇంత ధైర్యంగా బాహాటంగా శాకాహారులుగానే ఉండాలి అని చెప్పేవారు ఎవరూ లేరు. వారు ఇంకా ప్రజలు ఆదిమానవులుగా ఉన్నారని భావిస్తున్నారా, లేక ఇవి తెలియజెప్పడంలో ఎంతో గొప్ప ఏముంటుంది అని భావిస్తున్నారా, లేక ప్రజలు తమని వీడిపోతారని భావిస్తున్నారా? ఎందుకు ఈ అభద్రతా భావం? ధ్యానం గురించి చెప్పరు, మాంసాహార నిషేధం గురించి చెప్పరు. పత్రిగారు మొదట ధ్యానం నేర్పించాలని చూశారు తప్ప స్త్రీ పురుష భేదాలను చూడలేదు. ధ్యానం చేయడం కొంత ఊపందుకునేసరికి శాకాహారం గురించి చెప్పడం ప్రారంభించారు. ఆ తరువాత ధ్యాన కేంద్రాల స్థాపన, తద్వారా ధ్యాన మ్యాగజైన్లు, ఇలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్లారు. మొదటి దశలో ఇవన్నీ నిలదొక్కున్న తరువాత స్త్రీలకు ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభించారు. స్త్రీలు ధ్యానం చేస్తూ తమ అనుభవాలు చెబుతూ తమ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఒత్తిడులు తగ్గించుకొని ధ్యానం చేయడం ద్వారా తాము ఎంత ఆనందంగా ఉన్నామో తెలిపించినప్పుడు వారిని చూసి తక్కిన స్త్రీలు రావడం ప్రారంభించారు. అటు తరువాత పిల్లలు ధ్యానం చేయడం, వారితో పత్రిగారు ఒక నిర్దేశకులుగా కాకుండా స్నేహితుడిగా మెలగడంలో అందరూ కుటుంబాలుగా ధ్యానంలోకి వచ్చారు. ఆ తరువాత వారి చుట్టాలు, బంధువులు, స్నేహితులు అలా అలా పెరుగుతూ వచ్చారు. దీనిలో మహిళలు ఎక్కువగా ఉండడం మూలాన మహిళాశక్తి అన్నది వెలుగులోనికి వచ్చింది. మహిళాశక్తి అంటే మహిళలను తన్నెత్తి మీద పెట్టుకొని మగవారిని కించపరచడం కాదు, పెద్దవారిని గౌరవించకపోవడం కాదు, హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బలాదూర్ తిరిగి రావడం కాదు. ధ్యానం చెయ్యి, జ్ఞానాన్ని పెంచుకో, అందరికీ తెలియజెప్పు. నీ ఇంట్లో, నీ జీవితంలో నువ్వే స్వర్గాన్ని సృష్టించుకోగలవు. పిల్లలను ఏ గురుకులానికో పంపవలసిన పని లేదు. మనమే గురువులకై మన పిల్లలను నేర్పించుకోవచ్చు. ఇప్పుడు జూమ్లలో యువత ప్రశ్నావళి ఆశ్చర్యం గొలుపుతోంది. పెద్దవారికి కూడా ఇటువంటి ప్రశ్నలు, సందేహాలు ఉండవు. యువత చక్కటి స్పష్టతను పొందుతున్నారు. ప్రేమ అంటే ఏమిటి అని అడిగారు. ఉన్నదంతా ఏకత్వం. దీనిలో ప్రేమ ఎక్కడుంది? ఏకత్వం అన్నది విశ్వ విషయం. ఆత్మపరంగా ఇద్దరు ఒకటే అయినప్పుడు ప్రేమ కాదు, మిత్రత్వమే ఉన్నదని పత్రిజీ జవాబు చెప్పారు. ఇది విని అర్థం చేసుకున్న తర్వాత ప్రేమ అన్న పదం వింటే దాంట్లో ఏమీ లేదనిపిస్తోంది. ప్రేమ అన్నది ఇండివిజువల్ కాన్షియస్నెస్, ఏకత్వం అన్నది యూనివర్సల్ కాన్షియస్నెస్. లవ్ ఈజ్ టెంపరరీ, వన్నెస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ ఫర్ మెనీ లైఫ్ టైమ్స్. మా ఇంట్లో నేను ప్రత్యేకంగా మా పిల్లలకు చెప్పనవసరం లేకుండా ఎప్పుడూ ఇటువంటి నేపథ్యమే ఉండేది. ఇంట్లో ఉండేది ధ్యానం గురించిన మాటలు, ధ్యాన అనుభవాలు, పుస్తకాలలో విజ్ఞానం, పత్రిగారు చెప్పడం. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూ వింటూ పెరగడం ద్వారా ధ్యానం, జ్ఞానం వారి జీవితాలలో ఒక భాగమైపోయింది. ఆధ్యాత్మికత సహజ సిద్ధంగా అబ్బింది. ఇప్పుడు పిల్లలిద్దరూ ధ్యాన ప్రచారంలో ముమ్మరంగా ఉన్నారు. గుడ్డి పిఎంసి గ్లోబల్ను తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ధ్యాన శాకాహార ప్రచారాలు చేస్తున్నది. కోవిడ్ సమయం పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఇంటి పని, వంట పని, పిల్లల పని చేసుకుంటూ అమెరికాలో ఉంటూ ఇంత పని చేస్తున్నది. మున్ని స్వాగ్ అంటూ నీటి దుర్వినియోగాన్ని అరికట్టడం, చెట్లను పెంచడం, ఆర్గానిక్ ఎరువులను తయారు చేసి దాన్ని ఉండలుగా చేసి దానిలో ఒక విత్తనం ఉంచి మనం వాకింగ్ వెళుతున్నప్పుడు కానీ, కారులో వెళుతున్నప్పుడు కానీ విసిరేస్తే వానజల్లులకు అవి తానుగా మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయి. అలా మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టింది. ఇలా ప్రకృతి మాతకు ఎంతో సేవ చేస్తున్నది. అడవిలో చెట్లను నరికి వన సంపదను దోచేసి, చెరువులు పూడ్చి, ఇళ్లు కట్టుకొని పక్షులకు ఆవాసం లేకుండా చేసి అత్యాశతో ఈ భూమికి, ప్రకృతికి తీరని ద్రోహం చేస్తున్నారు. ఇప్పుడు వాటిని తిరిగి పునరుద్ధరించడం ఆ సమయం ఆసన్నమైంది. 50వ చాప్టర్ పిఎస్ఎస్ఎంలో యువత. ధ్యానం ద్వారా యువత ఎంతో స్పష్టత పొంది తమ మార్గాన్ని ఎంత బాగా తెలుసుకున్నారో చూస్తే చాలా ఆనందంగా ఉంది. ధ్యానులు కాని యువతకు ఇంత చిన్న వయసులో మార్గం అన్న మాట కూడా తెలియదు. యువత ఏదైనా వెంటనే తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు, ఆచరణలో పెడుతున్నారు. మా కాలంలో పెద్దలు, మీరు పిల్లలు, మీకేమీ తెలీదు అనే మాట పలుకుతూ మాకేమీ తెలియవచ్చకుండా అలాగే వదిలేశారు. కానీ ధ్యానం యువతను యూ కెన్ డూ, యూ హ్యావ్ టు డూ, యూ కెన్ హ్యాండిల్ దిస్ అంటూ ప్రోత్సహిస్తున్నారు.
అప్పట్లో ఇలా ఉండేది కాదు. పెద్దవాళ్ళు మీరు పిల్లలు మీకేం తెలియదు అని అనడం మూలాన నిజంగానే మనకేమీ తెలియదు అనే భావనతో ఉండేవాళ్ళం. అది అలాగే సుప్త చేతనలో స్థిరపడిపోయింది. కానీ ఇప్పటికీ యువత అన్నిటా ముందంజ వేస్తూ తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. పత్రిగారి ప్రోత్సాహం వారిని మరింత ఉత్సాహపరుస్తోంది. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు సమయం చాలా ఉండి పిల్లల మీద వెచ్చించగలుగుతున్నారు, తీర్చిదిద్దుతున్నారు. ఆ రోజుల్లో గంపెడి సంతానం, ఇంటి బాధ్యతలు, వంటకు ఎంతో సమయం పట్టేది. పిల్లలను కూర్చోబెట్టి వివరించే సమయం వారికి లేదు. పనులు చేసుకొని అలసిపోయిన తరువాత వారిని దేనికైనా ప్రశ్నించినా అదిరించేవారు, కోపగించుకునేవారు తప్పితే అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చి జ్ఞానవంతులను చేసేవారు కాదు. అది వారి తప్పు కాదు. ఆ కాలంలో ఆ పెద్దలు అలా ఉన్నారు అంతే. కానీ ఇప్పుడు పిఎస్ఎస్ఎం అన్ని తిరగరాస్తోంది. యువత వారి భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా ప్రణాళిక చేసుకుంటున్నారు. అందరూ ప్రణాళికతో, సమతుల్యతతో ఉన్నారు. ఒకప్పుడు పిఎస్ఎస్ఎంలో పైమా పిరమిడ్ యూత్ మాస్టర్ అసోసియేషన్ అంటూ జీవన్ పత్రిగారిని అడిగి స్థాపించాడు. దానికి నేను ముఖ్య సలహాదారుగా ఉన్నాను. సౌమ్య, ప్రణీత్, జీవన్, ధ్రువ, ఢిల్లీ కృష్ణ, హర్ష, పింకీ, సంపత్ ఒక గ్రూపుగా ఏర్పడి ధ్యాన కార్యక్రమాలు నిర్వహించడానికి సమాయత్తమైనారు. నాకు నేనే వాళ్లతో ఉంటానని చెప్పాను. పిల్లలు కదా, పెద్దవారి అండ ఎంతైనా అవసరం. అప్పుడే యూనివర్సిటీలో క్లాసులు చెప్పడం, రాత్రి 12 దాకా సార్ క్లాసులకు పోస్టర్లు అంటించడం చేసేవారు. అలా రాత్రిళ్ళు మగపిల్లలైతే ఓకే, ఆడపిల్లలను తీసుకుని వెళ్ళవద్దని చెప్పేదాన్ని. ఎక్కడికంటే అక్కడికి తిప్పవద్దు అని కఠినంగా ఉండేదాన్ని. క్లాసులకు హాలును అలంకరించేవారు. వాళ్లకు ధనం కోసం కొంత పాటుపడేదాన్ని. చదువుకునే పిల్లలు, వాళ్ళ దగ్గర పైసలెందుకు ఉంటాయి. ఒకసారి హరిద్వార్ సుధీర్ షా 20,000 చెక్కి ఇచ్చారు. దాన్ని పైమాకే ఖర్చు పెట్టాను. ఆ డబ్బు నా కోసమే ఇచ్చినా నేను వాడుకోకుండా వాళ్ళకి ఇచ్చినప్పుడు నా ముఖంలో సంతోషం చూడాలి. చాలా అబ్బురంగా ఉంటుంది. మొదటి నుంచి నాది నాకే అని నా దగ్గరే ఉంచుకోవడం కాదు, అలవాటు లేదు. అప్పట్లో పైమా అంకిత భావంతో ఉండేవారు. దుబారా చేయరు, తేలికగా డబ్బు వద్దని ఖర్చు పెట్టరు. చాలా జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టేవారు. అప్పట్లో పైమా మైత్రేయ అనే న్యూస్ లెటర్ కూడా తెచ్చేది. ఇలా మొదటి పైమా గ్రూప్ ఏర్పడడం, నేను నిర్దేశకత్వం చేయడం జరిగింది. ఒకసారి మేమందరం ట్రైన్లో చీరాలకు వెళ్ళి 5-6 క్లాసులు చేశాము. అక్కడ బీచ్కు వెళ్ళి బాగా ఆనందించాము. మరొకసారి పుట్టపర్తికి తీసుకువెళ్ళాను. అలాగే వైజాగ్, కడప ఇలా ఎన్నో చోట్లకు తీసుకువెళ్ళి క్లాసులు చెప్పించడం జరిగింది. మామూలుగా బయట భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడడానికి, లక్ష్యం గురించి తెలుసుకోవడానికి వ్యక్తిత్వ వికాస శిక్షణ తీసుకుంటారు. కానీ ఇవన్నీ ప్రయోగాత్మకం. పిఎస్ఎస్ఎంలో అప్రయత్నంగా అందరికీ అలవడతాయి. దీనికోసం ప్రత్యేకంగా ఏ శిక్షణ పైమాకు అవసరం లేదు. అందరూ జమ్స్గా తయారయ్యారు. జీవన్ ఫోటోగ్రఫీలో పెద్ద స్థాయిని చేరుకున్నాడు. అతను ఒక పువ్వును ఫోటో తీస్తే నిజమైన పువ్వు కన్నా ఫోటోలో పువ్వు ఎంతో అందంగా ఉంటుంది. ధ్రువ అమెరికాకు వెళ్ళి చదువుకుంటున్నాడు. అలా అందరూ భౌతికంగా, ఆధ్యాత్మికంగా చక్కగా ఎదిగారు. వాళ్ళ శక్తిని సరిచేసుకునేవారు. ఎవరైనా తప్పుడు మార్గంలో వెళుతున్నారని తెలిస్తే మాత్రం ఊరుకునేదాన్ని కాదు. అంటే పేరు ప్రఖ్యాత కోసం వెంపల్లాడడం, వాటికై చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఖండించేదాన్ని. ఎందుకంటే వారి వెనుక పత్రిగారు కనిపిస్తారు. జాగ్రత్తగా చూసి నడుచుకోమని చెప్పేదాన్ని. ప్రదీప్, ప్రబోధ్ నిర్వహించే సమయంలో మొదట కొంత బాగున్నా కానీ ఆ తరువాత పల్చబడింది. కొన్ని ఇబ్బందులు, ఆటంకాల వలన పైమాను రద్దు చేయడం జరిగింది. ఆటంకాలు వారికి వారే సృష్టించుకున్నవే. మరలా ఇప్పుడు 2021లో వేణు ద్వారా తిరిగి పైమా పునరుద్ధరించబడింది. ఇప్పుడు దీని పేరు పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. దీనికి శ్రీనివాస్ మరియు పరిణిత సలహాదారులుగా ఉన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా తోకచాడిస్తే తీసివేయడమే. ఈ 2 పైమాలలో నాకు తేడా ఏమీ కనిపించలేదు. సేమ్ ఎనర్జీ, వండర్ఫుల్ చిల్డ్రన్. వీరిని చూస్తే నాకు వారి పట్ల మాతృత్వ భావన కలుగుతుంది. మన పిఎస్ఎస్ఎంలో ఒక్కొక్క దశలో ఒక యూత్ బ్యాచ్ వచ్చి ధ్యానాన్ని ఇంకొక మెట్టు పైకి వెళ్ళారని చెప్పవచ్చు. మొదట ద్వారక్, చందర్ లాంటి వాళ్ళు, ఆ తరువాత న్యూటన్, సీను లాంటి వాళ్ళు, ఆ తరువాత జీవన్ బ్యాచ్. ఇక ఇప్పుడు పైమాలో ప్రత్యేకంగా ఒక్కరని చెప్పలేనంతమంది, లెక్కలేనంతమంది ఈ కూటమిలో తరువాత స్థాయికి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు యూత్ వింగ్ సేవాదళ్లో కూడా పాలు పంచుకొని మన ధ్యాన మహాచక్రాలలో ఎంతో సేవ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో ఉంటూ భద్రతగా, ఎరుకతో సేవలు అందిస్తున్నారు.
ఇలా ఒక్కొక్క గ్రూపు తయారవుతూనే ఉంటుంది. పిల్లలు వస్తూనే ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు ధ్యానం చేస్తూ వాటి గురించి చర్చించుకునేటప్పుడు చిన్నప్పటి నుండి పిల్లలకు ఆధ్యాత్మికత పెరటి చెట్టు అవుతుంది. వారికి వివాహమై వాళ్లకు పిల్లలు పుడితే ఆ పిల్లలు ఆధ్యాత్మికతలోనే ఉంటారు. అలా పిల్లలు నిత్యనూతనంగా పిఎస్ఎస్ఎంలో వస్తూనే ఉంటారు. ఇలా రేపటికి ఆధ్యాత్మికత నిండిన ఒక నూతన తరాన్ని రూపొందించడమే పత్రిగారు దీర్ఘకాలిక ప్రణాళిక. అది నెరవేరుతోంది. కళ్ళారా చూస్తూ నేను ఎంతో పొంగిపోతున్నాను. ఈ రోజుకి ఇక్కడికి మళ్ళీ నెక్స్ట్ సెషన్స్లో విందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిసనింగ్.